everyone, welcome to our channel. So ikkada one of the doubts enti anante whether final year students can apply for SBI PO exam or not అనేది. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఓకేనా. సో అక్కడ ఏంటి అని అంటే ఈ కండిషన్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. ఏంటి అని అంటే చూడండి, యాజ్ ఆన్ 30/9/2025 అంటే 30th సెప్టెంబర్ 2025 లోపు మనకి డిగ్రీ అయిపోయినట్టుగా అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టుగా మన దగ్గర మెమో వచ్చి ఉండాలి, అంటే ప్రూఫ్ ఉండగలగాలి, ఓకేనా. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అప్పటి వరకు ఈ డిగ్రీ అనేది కంప్లీట్ అయినట్టుగా మెమో వచ్చి ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ ఇది, సో ఇక్కడ ఏంటంటే చూడండి, సో ఓకేనంటే ఫైనల్ ఇయర్ సెమిస్టర్ of their graduation may apply provisionally subject to the condition that if called for interview they should ensure that ఏంటండి, సో ఇక్కడ ప్రూఫ్ దే షుడ్ ఎన్జ్యూర్ ఏంటండి ప్రూఫ్ హ్యావింగ్ పాస్డ్ ద గ్రాడ్యుయేషన్, ఓకేనా. సో ఈ లోపు మనకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, ఓకేనా. సో మరి ఇప్పటి వరకు అయిపోకపోతే మనం రాయలేమంటే అప్లై చేసి రాయొచ్చు, ఓకేనా. బట్ ఇక్కడ మీరు ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్లో కూడా క్వాలిఫై అయితే థర్డ్ ఫేజ్లో సైకోమెట్రిక్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర మనం ప్రూఫ్ ఇవ్వగలగాలి, అంటే ఈ లోపే మాకు డిగ్రీ అయిపోయింది అని, ఓకేనా. మీరు ఈ తర్వాత కనుక డిగ్రీ అయిపోతే మనల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విత్ రెస్పెక్ట్ టు SBI PO exam, you may ask them in the comment section below. I will try to answer them. Okay, thank you.